This Lavanya, ఒకసారి just can you just message your friends so that they can join? Such message పెడతాము. ఓకే సార్. Yes. So 1 minute లో I'll start the class. ఓకే సార్. Okay, I am starting the class. Good morning to all of you. సో నేను స్లైడ్ షేర్ చేస్తాను. ఒకసారి మీకు స్లైడ్ కనపడంగానే ఓకే అని చెప్పి. ఎస్, స్లైడ్ కనిపిస్తా ఉందమ్మా అందరికి? ఎస్, కనిపిస్తుంది సార్. ఓకే. సో లాస్ట్ టైం మనము కిరణజన్య సంయోగ క్రియ స్టార్ట్ చేస్తాం. అందులో కిరణజన్య సంయోగ క్రియ అనేది ఈ యొక్క కాంతి సమక్షంలో ఆహార పదార్థాలను తయారు చేసే ప్రక్రియ. సో ఇది ఈ ఫోటోసింథసిస్ అంటాం. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది ఫ్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది. ఏ కణాంగం అంటే ఫ్లోరోప్లాస్ట్. సో హరిత రేణువులు అంటాం. సో ఈ హరిత రేణువులు అనేటివి గోళాకారంగా ఉండే నిర్మాణం. వీటికి 2 త్వచాలు ఉంటాయి, వెలుపలి త్వచము, లోపలి త్వచము. ఈ 2 త్వచాల మధ్య ఖాళీ ప్రదేశాన్ని పెరిప్లాస్టిడియల్ ప్రదేశం అంటాం. అండ్ దీని లోపల జస్ట్ సో ఇక్కడ ఇది వెలుపలి త్వచం, ఇది లోపలి త్వచం, ఇది వెలుపలి త్వచం. ఈ రెండింటికి మధ్య ఉండే ఈ ఖాళీ ప్రదేశాన్ని పెరిప్లాస్టిడియల్ ప్రదేశం లేదా ఇంటర్ బ్రెయిన్ ప్రదేశం. అండ్ వీటి ఈ హరిత రేణువుల్లో ఇట్లా త్వచాలచే ఆవరించబడి ఉండే ఇలాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని గ్రానా అంటాం. గ్రానా. అదే ఇవి ఒక బండల్లో ఉన్నాయంటే వీటిని గ్రానం. ఈ రకం బండల్లో ఉన్నట్లయితే గ్రానం. తర్వాత లోపల ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, జిగురు పదార్థం, జెల్లీ లాగా ఉంటుంది. ఆ జెల్లీ లాంటి పదార్థాన్ని స్ట్రోమా లేదా ఆవరణిక. ఇందులో కిరణజన్య సంయోగ క్రియకి సంబంధించిన ఎంజైమ్లన్నీ ఉంటాయి. తర్వాత ఈ గ్రానంలోని కలుపుతూ కొన్ని త్వచాలు ఉంటాయి. ఆ త్వచాల్ని స్ట్రోమా థైలకాయిడ్స్ అండి. స్ట్రోమా థైలకాయిడ్స్ లేదా ఫ్రెట్ మెంబ్రెయిన్స్ అండి. ఇవి ఏం చేస్తాయంటే ఒక గ్రానానికి ఇంకొక గ్రానానికి మధ్య బ్రిడ్జ్ లాగా ఉంటాయి. తర్వాత ఈ లోపల ఈ గ్రానం ఖాళీ ప్రదేశం, ఆ ఖాళీ ప్రదేశాన్ని ల్యూమెన్ అంటే థైలకాయిడ్ ల్యూమెన్ అంటే. సో ఇది బేసిక్ స్ట్రక్చర్. సో ఈ హరిత రేణువుల్లో ఈ గ్రానం ఏదైతే ఉందో,
గ్రానం యొక్క త్వచంలో థైలకాయిడ్ త్వచాలలో ఇందులో కొన్ని వర్ణరేణువులు అనేటివి ఉంటాయి. సో మెయిన్లీ ఇందులో వర్ణరేణువులు ఏంటంటే క్లోరోఫిల్, కెరోటినాయిడ్లు, జాంతోఫిల్స్, ఫైకోబిలిన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఈ వర్ణరేణువులు అనేటివి లాస్ట్ టైం డిస్కస్ చేస్తాం. ఇది ఏంటి థైలకాయిడ్ ఇంటర్గ్రానల్ లామెల్లా ప్రదేశం. అండ్ ఇవి సాధారణంగా వర్ణరేణువులు ఏం చేస్తాయంటే ఈ సూర్యరశ్మి నుంచి వచ్చే కాంతి ఏదైతే ఉందో ఆ కాంతిలో విజిబుల్ లైట్ ఏదైతే ఉందో వాటిని మాత్రం అవి అబ్జార్బ్ చేసుకుంటాయి, అంటే శోషించుకుంటాయి. మిగతా కిరణాలు ఏవైతే వస్తాయో సూర్యరశ్మి నుంచి, గామా కిరణాలు కానీ ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్ లేదా రేడియో వేవ్స్, అలాంటి ఇవి కాకుండా విజిబుల్ లైట్ ఏదైతే ఉందో అది మాత్రమే అబ్జర్వ్ అవుతుంది. విజిబుల్ లైట్ యొక్క రేంజ్ ఎంత అంటే 380 నుంచి అరౌండ్ 790 నానోమీటర్స్. ఈ రేంజ్ లో విజిబుల్ లైట్ అనేది నాకు తెలుసు. విజిబుల్ లైట్ అంటే విద్య, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. సో ఇది ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఉంటున్నాం. 380 నానోమీటర్స్ ఎల్లో కలర్ వైలెట్ కలర్ నుంచి స్టార్ట్ అయ్యి 400, 500, 600, 700, 750, 790 వరకు ఈ కలర్ రేంజ్ అనేది ఉంటున్నాం. సో ఇలాంటి డిఫరెంట్ వేవ్ లెన్స్ లో ఉండే కలర్ లైట్స్ అనేటివి అబ్జర్వ్ అవుతాయి. ఇక్కడ వేటి ద్వారా? ఈ ఫోటోసింథసిస్ లో ఉండే ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ద్వారా. సో ఇందాక చెప్పుకున్నట్లుగానే ప్రధానంగా ఉండే పిగ్మెంట్స్ ఏంటంటే క్లోరోఫిల్ ఏ, బి ఒకటి ఉంటుంది, కెరోటినాయిడ్స్ ఉంటాయి, శాంతోఫిల్స్ ఉంటాయి, ఇలాంటివి పాల్గొంటాయి. సో ఈ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే థైలకాయిడ్ మెంబ్రేన్ లో ఇందులో ఒకటి కేంద్ర భాగంలో ఒక ప్రిన్సిపల్ పిగ్మెంట్ ఉంటుంది, అంటే ప్రధానమైన క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుంది, అది క్లోరోఫిల్ ఏ. దీన్ని కేంద్ర వర్ణరేణు అని చెప్తాం, ప్రిన్సిపల్ కలర్ పిగ్మెంట్. అది మొక్కల్లో చూసినట్లయితే క్లోరోఫిల్ ఏ ఉంది. అదే బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవి సైనోబాక్టీరియా, బ్యాక్టీరియాస్, కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది బ్యాక్టీరియాస్ అంటే అవి బ్యాక్టీరియో క్లోరోఫిల్ అనేది ఇక్కడ ఉంటుంది సెంటర్. సో దీన్ని ఆవరిస్తూ కొన్ని సహాయ లేదా అదనపు పిగ్మెంట్స్ ఉంటాయి. వీటిని ఏమంటాము? యాక్సెసరీ పిగ్మెంట్స్ అంటారు. ఈ యాక్సెసరీ పిగ్మెంట్స్ కింద ఏమేమి వస్తాయి? ఫస్ట్ క్లోరోఫిల్ బి వస్తుంది, సి వస్తుంది, డి వస్తుంది. తర్వాత కెరోటినాయిడ్లు వస్తాయి, కెరోటీన్లు వస్తాయి, శాంతోఫిల్స్. కెరోటీన్లు అంటే ఆరెంజ్ కలర్ పిగ్మెంట్స్, శాంతోఫిల్స్ అంటే ఎల్లో బ్రౌన్ కలర్. తర్వాత ఫైకోబిలిన్స్ వస్తాయి. ఫైకోబిలిన్స్ అనే వర్ణరేణు, ఫైకో ఎరిథ్రిన్, ఫైకోసయానిన్. ఫైకో ఎరిథ్రిన్ అంటే ఇది మోస్ట్లీ ఎరుపు కలర్ పిగ్మెంట్. ఇది ఎరుపు శైవలాల్లో కనిపిస్తుంది అండ్ రెడ్ ఆల్గేలో. ఇది ఫైకోసయానిన్ అనేది ఇది మోస్ట్లీ సయనో బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాల్లో మనకు ఈ పిగ్మెంట్ కనిపిస్తుంది. సో ఇట్లా ఈ సెంటర్ లో ఉండే ప్రిన్సిపల్ కేంద్ర వర్ణరేణువులు ఏదైతే ఉంటుందో క్లోరోఫిల్ ఏ, దీన్ని ఆవరిస్తూ ఈ సహాయ వర్ణరేణువులు ఒక బండల్ లాగా ఉంటాయి. ఇవి ఏ విధంగా పనిచేస్తాయి? సూర్యరశ్మి నుంచి వచ్చే లైట్ ఏదైతే ఉందో విజిబుల్ లైట్ అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్, ఈ విజిబుల్ లైట్ ని ఈ అనేక రకమైన వర్ణరేణువులు అనేటివి సహాయ వర్ణరేణువులు ఫస్ట్ వాటిని స్వీకరిస్తూ
తర్వాత ఇవి అన్నీ ఎక్కడికి చేరుస్తాయి? కేంద్రంలో ఉండే ఈ క్లోరోఫిల్ ఏకి చేరుస్తాయి. సో అవి అయాన్ల రూపంలో, ఎలక్ట్రాన్ల రూపంలో పాస్ ఆన్ అవుతాయి. ఫోటాన్స్ ఏవైతే అబ్జర్వ్ అవుతాయో అవి ఆ ఎనర్జీ అనేది లైట్ ఎనర్జీ, కాంతి శక్తి అనేది సెంటర్లో ఉండే క్లోరోఫిల్ ఏకి బదిలీ అవుతాయి. ఇక్కడ నుంచి క్లోరోఫిల్ ఏ నుంచి అవి ఫర్దర్ ఎలక్ట్రాన్స్ ని విడుదల చేస్తాయి. అది ఎట్లనేది. సో అంతకంటే ముందు ఏంటంటే మీకు క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఈ క్లోరోఫిల్ ఏ కానీ బి కానీ వీటికి ఏముంటుంది? ఒక తల భాగం ఉంటుంది అండ్ ఒక తోక భాగం ఉంటుంది. తల భాగం అనేది 4 పిర్రోల్ వలయాలతో నిర్మించబడి ఉంటుంది. 1, 2 అండ్ 4. సో ఈ 4 పిర్రోల్ వలయాలతో ఈ పార్ఫారిన్ తల భాగం, పార్ఫారిన్ హెడ్ అంటాం. పార్ఫారిన్ తల భాగం అనేది 4 పిర్రోల్ వలయాలతో నిర్మించబడి ఉంటూ కేంద్ర భాగంలో ఒక నత్రజని అనేది, సారీ మెగ్నీషియం ఆటమ్ సెంటర్లో అండ్ 20 కార్బన్ ఆల్కహాల్ తో కూడిన ఎస్టర్ బాండ్ బంధాన్ని కూడిన ఒక 4 పిర్రోల్ వలయాన్ని కలుపుతూ ఒక ఫైటాల్ టేల్ అంటాం. ఫైటాల్ తోక అనేది ఉంది. ఈ ఫైటాల్ తోక అనేది 20 కార్బన్ ఇది ఎస్టర్ బాండ్ ని ఏర్పరచుకొని 4 పిర్రోల్ వలయాలతో సంయోగం చెంది ఉంది. సో ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ అనేది పార్ఫారిన్ హెడ్, ఫైటాల్ టేల్. అయితే ఈ క్లోరోఫిల్ ఏ బి రెండు స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. ఎక్కడ తేడా వస్తుందంటే ఈ రెండో పిర్రోల్ వలయానికి చెందిన 3 కార్బన్ ఆటం దగ్గర ఈ ఆల్కైల్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఇక్కడ క్లోరోఫిల్ ఏలో మీథైల్ గ్రూప్, క్లోరోఫిల్ బిలో ఒక ఆల్డిహైడ్ గ్రూప్. సో అది ఒకటే తేడా, మిగతా స్ట్రక్చర్ అంతా సేమ్. ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ లో చూడొచ్చు, క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి. సో రెండు స్ట్రక్చర్స్ లో పార్ఫారిన్ తల భాగం అండ్ 20 కార్బన్ ఫైటాల్ తోక భాగం. అయితే ఎక్కడ తేడా వస్తుందంటే ఇది ఈ భాగం. ఇక్కడ క్లోరోఫిల్ ఏలో ఒక మిథైల్ గ్రూప్, వెరాజ్ క్లోరోఫిల్ బి ఒక ఆల్డిహైడ్ గ్రూప్ ఎక్కడ ఉంటుంది? సెకండ్ పిర్రోల్ వలయానికి థర్డ్ కార్బన్ తో బైండ్ అయింది. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఏదైతే థర్డ్ కార్బన్, ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంటుంది. లేదు, ఇది ఆల్డిహైడ్ గ్రూప్. ఒకటే తేడా. తర్వాత దిస్ ఈజ్ బీటా కెరోటిన్. సో కెరటినాయిడ్స్, జాంథోఫిల్స్ అనేవి ఇవి బేసికలీ టర్పినాయిడ్స్ అండి. డైటర్పిక్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ బీటా కెరోటిన్ అండ్ జియాక్సాన్. సో సమరీ ఆఫ్ ఫోటోసింథసిస్ బ్రీఫ్ గా మనం చూసినట్లయితే ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ అనేది ఏ విధంగా ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే it occurs in many kinds of bacteria, algae, leaves, stem, plants. సో ఇది ఎక్కడెక్కడ జరుగుతుంది? సో ఫోటోసింథసిస్ అంటే బేసికలీ కాంతి సమక్షంలో ఆహార పదార్థాలను తయారు చేస్తుంది. అంటే ఏ జీవులో అయితే కిరణజన్య సంయోగక్రియ జరుగుతూ ఉందో వాటిని మనం ఆటోట్రాఫ్స్ అంటాం, స్వయం పోషిత. ఎందుకంటే వాటి ఆహారం కోసం ఇతర స్థితి పైన ఆధారపడడం, అవే సెల్ఫ్ గా కాంతి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ ఇది ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎలాంటి జరుగుతుందంటే కొన్ని బ్యాక్టీరియాలలో జరుగుతుంది, బ్యాక్టీరియా లాంటి బ్యాక్టీరియా, కొన్ని శైవలాల్లో జరుగుతుంది, కొన్ని మొక్కల్లో ప్రధానంగా పత్రాలలో జరుగుతుంది, శీతకాండం వచ్చి లాంటి ప్రదేశం ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. తర్వాత ఓన్లీ క్లోరోప్లాస్ట్ ఆర్ ఏబుల్ టు క్యారీ అవుట్ ఫోటోసింథసిస్. సో క్లోరోప్లాస్ట్ హరిత రేణు చాలా ఇంపార్టెంట్. ఈ క్లోరోప్లాస్ట్ అనేది హరిత రేణు అనే కణాంగంలోనే కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. ఇందులో బేసికలీ ఏంటి, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్
రా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగకుడికి ప్రధానంగా కావాల్సింది వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఫస్ట్ లో మనం ఆల్రెడీ ఈక్వేషన్ చూసాం. 6CO2 plus 6H2, 12H2 presence of light and chlorophyll. ఏమిస్తుంది? C6H10O6 sugar ప్లస్ ఆక్సిజన్. సో ఫోటోసింథసిస్ ఇది 3 స్టేజెస్ లో జరుగుతుంది. స్టేజ్ ఫస్ట్ స్టేజ్ ఏంటి? క్యాప్చరింగ్ సోలార్ ఎనర్జీ. సో మెమ్బ్రేన్ సిస్టమ్ ఇన్ ప్లాంట్ స్ట్రోమల్ ట్రాప్ లైట్ ఎనర్జీ. ఇక్కడ ఈ సోలార్ ఎనర్జీ కానీ సోలార్ లైట్ ఎనర్జీ కాంతి శక్తి ఏదైతే ఉందో అది ఇక్కడ క్లోరోప్లాస్ట్ లో గ్రానా ఏదైతే గ్రాన్ థైలాకాయిడ్ ఏదైతే ఉందో ఇది బైండ్ అవుతుంది, అటాచ్ అవుతుంది. ఇక్కడ స్టోర్ అంటే ఫస్ట్ ఇక్కడ స్టోర్ అవుతుంది ఆ లైట్ ఎనర్జీ అని ఫోటాన్స్ లో. ఆ లైట్ ఎనర్జీని ఇక్కడ థైలాకాయిడ్ మెంబ్రేన్ అనేది ట్రాప్ చేసుకుంటుంది. సో ఎక్కడ ట్రాప్ చేసుకుంటుంది? పిగ్మెంట్స్. సో ఈ థైలాకాయిడ్ త్వచంలో ఇందాక చెప్పినట్లుగానే మనము క్లోరోఫిల్ ఉంటుంది, క్లోరోఫిల్ ఏబిసిడి ఉంటుంది, క్యారోటినాయిడ్స్ ఉంటాయి, సో అవి క్లోరోఫిల్ ఏ అనేది సెంటర్ పిగ్మెంట్. ఇవన్నీ ఈ వర్ణరేణులన్నీ లైట్ ఎనర్జీ ఫోటాన్స్ ట్రాప్ చేస్తుంది. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటి? యూజింగ్ సోలార్ ఎనర్జీ మేక్ ఏటీపీ హెచ్. ఇక్కడ NADPH అనేది ఏటీపీలు తర్వాత NADPHలు ఇవి తయారవుతాయి. ఈ ఏదైతే కాంతి శక్తిని ట్రాప్ చేసుకుంటాయో వాటిని వినియోగించుకుంటాయి. ఇవి రెండు కాంతి వ్యవస్థలు ఫోటో సిస్టమ్ 1 and 2 ద్వారా ఎలక్ట్రాన్ రవాణా ప్రోటాన్ స్థానాంతరం జరుగుతుంది శక్తిని తయారు చేసుకుంటుంది ఏటీపీ అండ్ NADPHల రూపంలో. తర్వాత థర్డ్ థింగ్, యూజింగ్ ఏటీపీ అండ్ NADPH టు సింథసైజ్ ఆర్గానిక్ కార్బన్ డైఆక్సైడ్ in stroma as it is as a lens required for reduction of carbon dioxide to carbohydrate. మూడో స్టేజ్ లో ఏం జరుగుతుంది? మనకు సెకండ్ స్టేజ్ లో ఏటీపీలు NADPHలు ఏవైతే తయారు చేస్తుంది ఇది నిష్కాంతి చర్య దశలో సెకండ్ స్టేజ్. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ స్థాపన అనేది జరుగుతుంది, ఫిక్సేషన్. కార్బన్ డైఆక్సైడ్ క్షయకరణ జరిగి ఆహార పదార్థం కార్బోహైడ్రేట్ అనేది తయారవుతుంది. ఈ శక్తిని వినియోగించు. సో ఒకటి కిరణజన్య సంక్రియలో కాంతి చర్య దశ, నిష్కాంతి చర్య దశ రెండు స్టేజెస్ ఉంటాయి. సో ఈ ఫస్ట్ 2 అనేది కాంతి చర్య దశలో జరిగే స్టేజ్, ఇది లైట్ రియాక్షన్ ఫేజ్ అంటాం. అండ్ థర్డ్ స్టేజ్ ఏదైతే ఉందో నిష్కాంతి చర్య దశ, ఇది డార్క్ రియాక్షన్. ఫస్ట్ ది కాంతి చర్య దశ ఏదైతే ఉందో ఇది ఇక్కడ కాంతి అండ్ సూర్యరశ్మి లైట్ అనేది కంపల్సరీ. సెకండ్ స్టేజ్ నిష్కాంతి చర్య దశ డార్క్ రియాక్షన్ ఫేజ్ లో లైట్ జరుగుతుంది. ఇది బేసిక్ గా బ్రీఫ్ గా జరిగే స్టెప్స్ ఫోటోసింథసిస్. సో మనకు ఫస్ట్ స్టెప్ ఏంటి? లైట్ అనే క్లోరోప్లాస్ట్ అనేది ఎక్కడ ఉంటాయి? క్లోరోప్లాస్ట్ ఇది క్లోరోప్లాస్ట్ అనేది పత్రంలో. సో ఈ క్లోరోప్లాస్ట్ లైట్ ఎనర్జీ ఏదైతే సూర్యరశ్మి లైట్ ని అది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఈ థైలాకాయిడ్ త్వచాలు అబ్జార్బ్ చేసుకొని ఇది ఏటీపీస్ NADPH తయారు చేస్తుంది. సో ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటాం, రెండోది యాక్షన్ స్పెక్ట్రమ్. ఈ గ్రాఫ్ చూసినట్లయితే ఫస్ట్ వన్ దీన్ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటాం. అబ్జార్ప్షన్ ఏదైతే కాంతిని శోషించుకుంటా ఉందో ఆ స్పెక్ట్రమ్ ఏంటి అంటే ఎక్కడెక్కడ అవి బ్యాండ్స్ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ లైట్ అబ్జార్ప్షన్ డిఫరెంట్ ప్లాంట్. సో మనకు తెలుసు లైట్ అనేది విజిబుల్ లైట్ అనేది 380 నానోమీటర్స్ నుంచి స్టార్ట్ అయ్యి
750, 780, 790 nanometers వరకు వ్యాపిస్తుంది. సో ఆ విజిబుల్ లైట్ ఏంటి? వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్, రెడ్. సో ఒక్కొక్క లైట్ ఒక్కొక్క వేవ్ లెంత్. సో ఇక్కడ మీరు పైన చూడొచ్చు ఎక్స్ యాక్సిస్ లో ఏంటంటే ఈ లైట్ ఒక ఫ్రీక్వెన్సీని ఇచ్చినారు. 400 నానోమీటర్స్, 500 నానోమీటర్స్, 600 నానోమీటర్స్, 700 నానోమీటర్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 380 నానోమీటర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది వైలెట్ లైట్. అండ్ వై యాక్సిస్ లో ఏముంది? అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ బై క్లోరోఫిల్ పిగ్మెంట్స్. సో పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో క్లోరోఫిల్ కానీ కెరోటినాయిడ్స్, ప్రధానంగా ఇక్కడ 3 ఉన్నాయి: క్లోరోఫిల్ ఏ, కెరోటినాయిడ్స్. ఇక్కడ క్లోరోఫిల్ ఏ డార్క్ గ్రీన్ కలర్ లో ఉండేది. ఎక్కడెక్కడ చూపిస్తా ఉంది? బ్యాండ్స్ లో ఇక్కడ చూపిస్తా ఉంది, ఇక్కడ పీక్ చూపిస్తా ఉంది. నెక్స్ట్ ఈ క్లోరోఫిల్ ఏ ఇక్కడ చూపిస్తా ఉంది. క్లోరోఫిల్ బి ఎక్కడ పీక్ చూపిస్తా ఉంది? ఇక్కడ చూపిస్తా ఉంది, లైట్ గ్రీన్ కలర్ ఇక్కడ చూపిస్తుంది. కెరటినాయిడ్స్ ఎక్కడ చూపిస్తున్నాయి? ఇక్కడ చూపిస్తా ఉంది, ఎల్లో కలర్ ఇక్కడ చూపిస్తా ఉంది, ఇక్కడ చూపిస్తుంది. సో ఇవి ఈ పీక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏమని అర్థం అంటే అక్కడ అంత వేవ్ లెంత్ దగ్గర, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది క్లోరోఫిల్ ఏ, ఇక్కడ సపోజ్ 450 నానోమీటర్స్ దగ్గర అబ్జార్ప్షన్ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ ఉంది, ఇక్కడ ఆల్మోస్ట్ 680 నానోమీటర్స్ దగ్గర, 680 నానోమీటర్స్ దగ్గర చూపిస్తా ఉంది జస్ట్. సో ఇట్లా, సో ఇక్కడ క్లోరోఫిల్ బి ఇక్కడ చూపిస్తా ఉంది. బి ఎంత? సపోజ్ ఇది అలా ఆల్మోస్ట్ ఒక 490, 480 నానోమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తా ఉంది, ఇది అరౌండ్ 650 నానోమీటర్స్. సో ఇట్లా ఈ అబ్సార్ప్షన్ స్పెక్ట్రమ్ మనకు దేన్ని సూచిస్తుందంటే కాంతి ఏదైతే శోషించబడతా ఉందో వివిధ రకాల కలర్ పిగ్మెంట్స్ ద్వారా అవి ఎంత వేవ్ లెంత్ లో శోషించుకుంటా ఉందో అక్కడ బ్యాండ్స్ చూపిస్తుంది. ఇది స్పెక్ట్రమ్ అంటే అబ్సార్ప్షన్ స్పెక్ట్రమ్. రెండోది యాక్షన్ స్పెక్ట్రమ్. యాక్షన్ స్పెక్ట్రమ్ లో ఏంటంటే ఎక్స్ యాక్సిస్ లో మనకు ఇక్కడ ఏదైతే లైట్ ఫ్రీక్వెన్సీ ఉందో, వేవ్ లెంత్ ఉందో అది ఉంటుంది. అండ్ వై యాక్సిస్ లో ఏంటంటే రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్, వేగం ఎంత ఎక్కువ జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ 380 నానోమీటర్స్ నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ 800 నానోమీటర్స్ మనకి ఎక్కడ పీక్ వస్తా ఉంది? ఇక్కడ ఇక్కడ వస్తా ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది? అరౌండ్ 480, 500 నానోమీటర్స్. ఇక్కడ బ్లూ లైట్ దగ్గర కిరణజన్య సమయంలో ఎక్కువ జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ ఈ రీజన్, ఇక్కడ ఏం లైట్ ఉంది? ఇక్కడ పైన 650 to 700 నానోమీటర్స్ ఇక్కడ పీక్ కనబడుతుంది. ఇక్కడ కిరణజన్య సమయంలో వేగం చాలా ఎక్కువ. ఈ లైట్ రేంజ్ లో బ్లూ లైట్ లో, ఇక్కడ రెడ్ లైట్ లో, ఈ లైట్ అనేది రెడ్ లైట్. సో ఇక్కడ రెడ్ లైట్ రేంజ్ లో ఈ విధంగా రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అంటే ఎక్కడ తక్కువ ఉంది? లీస్ట్ ఇక్కడ ఎల్లో కలర్, ఇక్కడ గ్రీన్ లో తక్కువ, ఇట్లా ఇక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క రేంజ్ లో. ఇది బాటమ్ అని తక్కువ, మినిమం, ఇది మాక్సిమం అని. సో దీన్ని యాక్షన్ స్పెక్ట్రమ్ అని. సో రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ మనకు ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది అనేది ఈ విధంగా అనలైజ్ చేసుకోవచ్చు. సో సో ఇక్కడ ఇది ఇంకొక ఫిగర్, సేమ్ ఒక యాక్షన్ స్పెక్ట్రమ్ కి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ కి మధ్య తేడా ఏంటి? ఇక్కడ ఉండేది ఇది యాక్షన్ స్పెక్ట్రమ్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఇక్కడ మీరు చూడొచ్చు 380 నానోమీటర్స్, 400 నానోమీటర్స్ స్టార్ట్ 700 నానోమీటర్స్ రేంజ్. ఇక్కడ మీరు క్లోరోఫిల్ ఏ చూడొచ్చు, ఇక్కడ ఇక్కడ ఈ వేవ్ లెంత్, అదేవిధంగా క్లోరోఫిల్ బి, కెరోటినాయిడ్స్. సో అక్కడ ఇక్కడ కింద మీరు చూసినట్లయితే ఇక్కడ ఇవన్నీ వేవ్ లెంత్ అన్నమాట. ఎంత వేవ్ లెంత్ లో ఏ వర్ణరేణు క్లోరోఫిల్ ఏ కానీ బి కానీ ఎక్కడ పీక్ ని చూపిస్తా ఉంది, ఎక్కడ ఎక్కువగా అబ్జర్వ్ అవుతుంది, ఏ వేవ్ లెంత్ లో, అది అన్నమాట. సో దీన్ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంట.
ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో యాక్షన్ స్పెక్ట్రమ్ మీరు గమనించొచ్చు. ఇక్కడ పీక్ ఇక్కడ ఇది రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అంటే ఎక్కడ ఎక్కువ ఫోటోసింథసిస్ జరుగుతోంది. ఏ వేవ్ లెంగ్త్ ఇక్కడ బ్లూ లైట్ అండ్ ఇక్కడ గ్రీన్ లైట్‌లో చాలా తక్కువ ఈస్ట్. మళ్ళీ రెడ్ లైట్‌లో ఎక్కువ కనపడుతుంది. ఓకే. సో ఇది యాక్షన్ స్పెక్ట్రమ్ అండి. సో ఎక్కడ ఎంత వేవ్ లెంగ్త్‌లో ఫోటోసింథసిస్ ఎక్కువగా జరుగుతా ఉంది, ఎంత తక్కువగా జరుగుతుంది సూచిస్తుంది. సో ఇది ఒక ఫోటోసింథసిస్‌లో ఉండే గ్రాఫ్స్. ఒకటి యాక్షన్ స్పెక్ట్రమ్, ఇంకొకటి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. మీకు ఐడియా ఉంది. సో ఇప్పుడు మనము మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ చూసినట్లయితే సో ఇది 2 ఫేజెస్‌లో జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్ ఏంటి? లైట్ రియాక్షన్ ఫేజ్ అని. కాంతి చర్య దశ. సో ఇందులో ప్రధానంగా జరిగేది 2 ప్రక్రియలు జరుగుతాయి. ఒకటి ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. రెండోది ఫాస్ఫారిలేషన్. ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ఏంటంటే కాంతి సమక్షంలో నీటి విచ్ఛేదనం ఆక్సిజన్. సో వాటర్ బ్రేక్ డౌన్ అయ్యి మనకు ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. అండ్ ఫాస్ఫారిలేషన్లో అంటే ఏటీపీ యొక్క నిర్మాణం. సో ఏటీపీ శక్తిని సో మనకు లైట్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా తయారవుతుంది ఏటీపీ రూపంలో. సో ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ లైట్ కాంతి చర్య దశ, కాంతి సమక్షంలో జరిగే దశ. రెండోది నిష్కాంతి చర్య దశ, డార్క్ రియాక్షన్ ఫేజ్ అండి. దీన్ని కార్బన్ ఫిక్సేషన్ కూడా అండి. కార్బన్ స్థాపన దశ. సో నిష్కాంతి చర్య దశలో ఏం జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ స్థాపన జరుగుతుంది, కార్బోహైడ్రేట్ అనేది తయారవుతుంది. సో ఇది 3 రకాలుగా జరగవచ్చు. C3 మొక్కల్లో కానీ C4 మొక్కల్లో, క్యాన్ మొక్కలు. సో C3 మొక్కల్లో కాల్విన్ వలెన్ కూడా C3 సైకిల్. సో ఇది ఏంటి? లైట్ డిపెండెంట్ రియాక్షన్. లైట్ రియాక్షన్ takes place. Grana of fluoroplast. It produces NADPH. సో ఫస్ట్ ఇది కాంతి చర్య దశ ఎక్కడ జరుగుతుంది? గ్రానాలో జరుగుతుంది. థైలాకాయిడ్ రీజియన్లో గ్రానంలో థైలాకాయిడ్ ఇందులో జరుగుతుంది. ఇందులో జరిగి ఇది కాంతి సమక్షంలో జరుగుతుంది. ఏటీపీలు ఎన్ఏటీపీహెచ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. రెండో దశ డార్క్ రియాక్షన్ ఫేజ్ ఏంటి? ఇది లైట్ ఇండిపెండెంట్. అంటే దీనికి కాంతి ఉన్నా ఒకటే లేక డార్క్ ఫేజ్. ఇది ఎక్కడ జరుగుతుంది? స్ట్రోమాలో జరుగుతుంది. సో ఈ క్లోరోప్లాస్ట్ లో ఉండే ఆవరణికలో ఈ స్ట్రోమా రీజన్ నిష్కాంతి చర్య దశ ఉంటుంది. ఇక్కడ తయారైన ఏటీపీ ఎన్ఏటీపీహెచ్లు వాటిని వినియోగించుకుని కార్బన్ డైఆక్సైడ్ స్థాపన జరిగి కార్బోహైడ్రేట్ అనేది తయారవుతుంది. చక్కెర ఈ గ్రానం స్ట్రోమాలో జరుగుతుంది. ఇది ఫోటోసింథసిస్ మెకానిజం. సో మనం కాంతి చర్య దశ విడిగా, నిష్కాంతి చర్య దశ విడిగా డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ కాంతి చర్య దశను మనం చూసినట్లయితే ఇందులో 4 స్టెప్స్, 5 స్టెప్స్. ఒకటి హిల్ రియాక్షన్, సెకండ్ ఎమర్సన్ వృద్ధి ప్రభావం, థర్డ్ photosystem 1, photosystem 2, fourth electron transport system, photon transportation, fifth one phosphorylation, cyclic and non-cyclic phosphorylation. So ఈ స్టెప్స్ ఏంటి? వన్ బై వన్ మనం ఒకసారి డిస్కస్ చేస్తాం. ఓకే. సో ఇందులో ఇది అంతా ఏంటి? లైట్ రియాక్షన్, కాంతి చర్య దశ. ఇందులో ఫస్ట్ వన్ హిల్ రియాక్షన్ అయితే ఇక్కడ హిల్ రియాక్షన్, హిల్ చర్య అంటే ఏంటంటే రాబర్ట్ హిల్ అనే ఒక బయోకెమిస్ట్ 1937లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఈయన ఒక ప్రయోగం చేశారు. ప్రయోగం ఏంటి? హరిత రేణువుల్ని మొక్కల నుంచి వేరు చేస్తూ వాటిని ఆర్టిఫిషియల్ కండిషన్స్ అంటే సాధారణంగా మొక్కల్లో ఉన్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ రెండు లైట్ అండ్ క్లోరోఫిల్ ప్రెజెన్స్లో ఈ రియాక్షన్. కానీ రాబర్ట్ హిల్ ఏం చేసినారు? ఆర్టిఫిషియల్గా క్లోరోప్లాస్ట్ చేస్తూ ఇక్కడ వాటర్ని ప్లస్ ఇక్కడ ఒక హైడ్రోజన్ గ్రహీతను వినియోగించుకొని ఈ కాంతి
నీటి యొక్క కాంతి విచ్ఛేదన ప్రక్రియను ఆయన ప్రూవ్ చేసినారు. అంటే మనకు ఫోటోసింథసిస్‌లో వచ్చే ఆక్సిజన్ ఏదైతే ఉందో అది కార్బన్ డయాక్సైడ్ నుంచి కాకుండా నీటి నుంచి వస్తా ఉంది, వాటర్ నుంచి వస్తుంది విషయాన్ని ప్రూవ్ చేసినారు. ఇది యాక్చువల్‌గా హిల్ ఈక్వేషన్. జనరల్లీ హిల్ చర్య సమీకరణం ఏ విధంగా 2H2 ప్లస్ 2A లైట్, సో క్లోరోప్లాస్ట్ క్లోరోఫిల్ 2AH2 ఏర్పడుతుంది అండ్ మనకు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఏ అనేది హైడ్రోజన్ రహిత, నీటి నుంచి వచ్చే హైడ్రోజన్ ఏ స్వీకరిస్తుంది. సో ఈ ఏ అనేది ఈ హిల్ రియేజెంట్ గా అంటాం. సో ఆయన ఏ కెమికల్ ని చేసినాడు, DCPIP. DCPIP అంటే ఏంటంటే డైక్లోరోఫినాల్ ఇండోఫినాల్. సో దీన్ని షార్ట్ గా DCPIP అంటే. సో ఈ DCPIP ని ఇక్కడ కింద ఈక్వేషన్ చూడొచ్చు. ఇక్కడ 2H2O ప్లస్ DCPIP హిల్ రియేజెంట్ హైడ్రోజన్ ఏదైతే రిలీజ్ అవుతుందో DCPIP స్వీకరిస్తూ డైక్లోరోఫినాల్ ఇండోఫినాల్ అది DCPIP H2 అనేది ఏర్పడుతుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సో తద్వారా ఇది ఏంటంటే హిల్ రియాక్షన్ ఫోటోసింథసిస్ లో వాటర్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి ఆక్సిజన్ అనేది ఏర్పడుతుంది హిల్ రియాక్షన్. సెకండ్ థింగ్ ఏంటంటే రాబర్ట్ ఎమర్సన్. సో రాబర్ట్ ఎమర్సన్ 1950లో యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ యుఎస్ఏలో ఈయన క్లోరెల్లా అనే గ్రీన్ ఆల్గని ఆకుపచ్చ శైవలాన్ని ఈయన కొన్ని ప్రయోగాల్ని జరిపారు. సో ఆ క్లోరెల్లా స్పీసీస్ శైవల జాతులు ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ పైన ప్రయోగం చేసినప్పుడు రెండు ఐడెంటిఫై చేసిన ఒకటి రెడ్ డ్రాప్ అనే ప్రక్రియ, ఒకటి ఎన్హాన్స్మెంట్. ఇది ఏంటి రెడ్ డ్రాప్ అంటే ఏంటి, దీన్ని రాబర్ట్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ అంటారు. సో రాబర్ట్ ఎమర్సన్ ప్రవేశపెట్టిన ఈ రెండు ప్రభావాలు, ఒకటి రెడ్ డ్రాప్ ప్రభావం, ఒకటి వృద్ధి ప్రభావం, ఎమర్సన్ వృద్ధి ప్రభావం. అయితే ఫస్ట్ వన్ రెడ్ డ్రాప్ అంటే ఏంటంటే ది క్వాంటమ్ ఫీల్డ్ డ్రాప్స్ డ్రమాటికలీ ఫార్ రెడ్ రీజన్ greater than 680 nanometers రెడ్ డ్రాప్స్. ఏంటంటే మనం గ్రాఫ్ లో చూసినట్లయితే ఫోటోసింథసిస్ ఏంటంటే రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇది వేవ్ లెంత్ పెరిగే కొద్దీ, సో మన చివరిలో 650 700 nm రెడ్ లైట్ వస్తుంది. సో ఇక్కడ వరకు ఇది పెరుగుతూ పోతుంది ఫోటోసింథసిస్. సో ఒక పాయింట్ వరకు వెళ్ళిన తర్వాత 680 నానోమీటర్స్ తర్వాత సడన్ గా డ్రాప్ అవుతాం. 680 నానోమీటర్స్ కంటే ఎక్కువ వెళ్ళినప్పుడు ఫోటోసింథసిస్ పెరగదు, ఇది తగ్గిపోతాం, సడన్ గా పడిపోతా ఉంది. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో 680 నానోమీటర్స్ అంతకంటే ఎక్కువ దీన్ని రెడ్ డ్రాప్ అంటాం. సడన్ అంటే ఇది రెడ్ లైట్ రీజన్, రెడ్ లైట్ ఫార్ రెడ్ లైట్ రీజన్. ఆ రీజన్ లో వేవ్ లెంత్ ఇది పెంచిన 680 నానోమీటర్స్ కంటే ఎక్కువ లైట్ రీజన్ కిరణజన్య సంయోగక్రియ వేగం అనేది పెరగదు, అది సడన్ గా పడిపోతుంది, రెడ్ డ్రాప్ అని. సో ద రెడ్ డ్రాప్ ఎఫెక్ట్ indicates far red alone is sufficient photosynthesis. సో ఈ రెడ్ డ్రాప్ అనేది ఏం సూచిస్తా ఉంటుంది, ఈ ఫార్ రెడ్ లైట్ ఒకటే కిరణజన్య సంయోగ క్రియకు సరిపోదు, ఇంకొక రేంజ్ అనేది అవసరం, ఇంకొక లైట్ రేంజ్. దాని ద్వారానే ఈ ఫోటోసింథసిస్ ప్రక్రియ అనేది కంప్లీట్ గా జరుగుతాం విషయాన్ని ఇది సూచిస్తాం. అయితే అది ఏంటి, నెక్స్ట్ విద్యుత్ ప్రభావం ఎఫెక్ట్, ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ ప్రయోగం చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటి, ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఎన్హాన్సెస్ when red and far red light together. ఇక్కడ ఏంటి, ఇక్కడ గ్రాఫ్ ఈ రెడ్ లైట్ రీజన్ ఒకటి 650 nm కంటే తక్కువ అండ్ 680 nm కంటే ఎక్కువ, ఈ రెండు లైట్లని ఉపయోగించినప్పుడు ఈ
రెండు లైట్లు విడివిడిగా వినియోగిస్తే మన కిరణజన్య సంయోగ రేట్ అనేది ఒక రకంగా, కానీ రెండు కలిపి వినియోగించినట్లయితే ఈ రేట్ అనేది కిరణజన్య సంయోగ రేట్ అనేది పెరిగిపోతాం. తద్వారా ఏంటంటే ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఎన్హాన్సెస్, కిరణజన్య సంయోగక్రియ వేగం అనేది పెరుగుతూ ఉంది. ఎప్పుడు ఈ రెడ్ అండ్ ఫార్ రెడ్ లైట్ ఆర్ గివెన్ టుగెదర్. రెండు కాంతులు 680 650 nm కన్నా తక్కువ లైట్, 650 nm కన్నా ఎక్కువ లైట్ రెండు ఒకేసారి వినియోగించినట్లయితే వాటి దిగుబడి అనేది బాగా పెరిగిపోతా ఉంది. ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ అంటే వృద్ధి ప్రభావం అంటే. సో enhancement effect showed that there are two photochemical complexes known as photosystem 1 PS1 ఒకటి and PS2 photosystem 2 ఒకటి in light reaction of photosynthesis. These are linked by electron transport chain. Okay. So ఈ photosystem 1 700 nm 650 nm కంటే ఎక్కువ లైట్ అంటే 700, 650 nm కంటే తక్కువ లైట్ అంటే అరౌండ్ 680 nm. సో 680 nm దాన్ని PS2 అంటారు. సో ఇక్కడ PS1 PS2 రెండు లైట్ ఫ్రీక్వెన్సీస్ ఈ కాంతి చర్య దశ కంప్లీట్ చేస్తాయి. దీన్నే ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ అంటే. ఈ రెండు కాంతి వ్యవస్థల మధ్యలో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అండ్ ప్రోటాన్ ఏ విధంగా జరుగుతుంది, ఈ రెండు లింక్ అయి ఉంటాయి, PS1 PS2. ఇది ఇంకో గ్రాఫ్ ఈజీగా అర్థం అవడానికి. సో ఇక్కడ రాబర్ట్ ఎమర్సన్ రెండు ప్రభావాన్ని గుర్తించారు. ఒకటి రెడ్ డ్రాప్ ప్రభావం, వృద్ధి ప్రభావం. సో ఇక్కడ రెడ్ డ్రాప్ అంటే ఏంటి? సో ఇక్కడ బ్లూ లైట్ ఉంది, దిగు లైట్ ఉంది, సారీ వైలెట్ లైట్, దిగు బ్లూ, గ్రీన్, ఆరెంజ్, రెడ్, ఫార్ రెడ్. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ లైట్ ఇక్కడ ఈ ఫార్ రెడ్ పాయింట్ 680 nm కంటే ఎక్కువ రీజన్. ఇక్కడ 680 nm కన్నా ఎక్కువ మనం లైట్ ని ఎక్స్పోజ్ అయినా కిరణజన్య సంయోగక్రియ వేగం అనేది పడిపోతుంది. ఈ పాయింట్ ఏదైతే ఉందో రెడ్ డ్రాప్ అంటే, ఎందుకంటే మోర్ దాన్ 680 nm లైట్ ఎక్స్పోజ్ చేసినా కూడా కిరణజన్య సంయోగక్రియ దిగుబడి అనేది సడన్ గా పడిపోతా ఉంది పాయింట్ దాటిన తర్వాత. దీన్ని రెడ్ డ్రాప్ అంటే. అయితే ఇక్కడ ఎన్హాన్స్మెంట్ వృద్ధి ప్రభావంలో చూసినట్లయితే ఇక్కడ 680 nm కన్నా తక్కువ లైట్, 680 nm కన్నా ఎక్కువ లైట్ ఈ రకంగా కిరణజన్య సంయోగక్రియ వేగాన్ని సూచిస్తుంది. కానీ ఈ రెండు లైట్లు ఒకే విధంగా బోత్ ద లైట్స్, రెండు కాంతులు విడివిడిగా చూపించినప్పుడు ఈ విధంగా చూపిస్తుంది. కానీ రెండు కాంతులు అంటే 650 nm కన్నా తక్కువ లైట్, 650 nm కన్నా ఎక్కువ లైట్, రెడ్ అండ్ ఫార్ రెడ్ లైట్ వినియోగించినట్లయితే ఒకేసారి ఇక్కడ మీరు చూడొచ్చు, గమనించవచ్చు, కిరణజన్య వేగం సడన్ గా బాగా వృద్ధి చెందుతాం. దీన్నే ఎన్హాన్స్మెంట్ అంటే వృద్ధి చెందడం. సో దీన్ని ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ అంటాం. అంటే రెండు లైట్లు ఒకేసారి ఎక్స్పోజ్ చేసినప్పుడు కిరణజన్య సంయోగక్రియ దిగుబడి అనేది మనకు ఎక్కువ కనపడతాం. ఓకే. సో ఈ విధంగా మనకు రాబర్ట్ ఎమర్సన్ అనే శాస్త్రవేత్త రెండు రకాల కాంతిలు అవసరం అవుతుంది. కిరణజన్య సంయోగక్రియ ఒకటి 650 nm కన్నా తక్కువ లైట్, 650 nm. దాన్ని PS1 ఫోటో సిస్టమ్ 1 అంటాము, PS2 కూడా అంటాం. ఫోటో సిస్టమ్ 1 అండ్ ఫోటో సిస్టమ్ 2. అయితే ఫోటో సిస్టమ్ 1 650 nm కన్నా ఎక్కువ లైట్, ఫార్ రెడ్ లైట్ కాబట్టి అరౌండ్ 700 nm, ఇది 680 nm కన్నా తక్కువ. ఇది రెడ్ రీజన్. ఓకే. సో ఈ రెండు ఫోటో సిస్టమ్ 1 అండ్ 2 ఏంటంటే లింక్ అయి ఉంది ఒకదాంతో ఒకటి. ఎట్లా? ఎలక్ట్రాన్ రవాణా, ప్రోటాన్ ద్వారా లింక్ అయి ఉంది. ఈ ఎలక్ట్రాన్ రవాణా, ప్రోటాన్. సో ఇక్కడ
ఈ ఫోటో సిస్టమ్ 1 అండ్ 2 ఎక్కడ జరుగుతుంది? ఫోటో సిస్టమ్ 1 కాంప్లెక్స్, 2 కాంప్లెక్స్ ఎక్కడ ఉంది? సో మీరు ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పిన ఫోటో సిస్టమ్ అంతిచర్య దశ ఏదైతే ఉందో ఎక్కడ జరుగుతుంది? గ్రానంలో జరుగుతుంది. గ్రానంలో థైలాకాయిడ్ త్వచం ఏదైతే ఉందో ఇందులో జరుగుతుంది. థైలాకాయిడ్ త్వచంలో మనకు ఇవి ఒకదానిపైన ఒకటి ఉంటాయి కాబట్టి సో దీని క్రాస్ సెక్షన్ మనం తీసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇది ఒక థైలాకాయిడ్ గ్రానం, ఇది ఒక థైలాగ్రానం, ఇట్లా ఒకదానిపైన ఒకటి మిక్స్ అయి ఉంటాయి ఒక బండల్. సో ఈ బండల్లో మనం చూసినట్లయితే లోపల ఈ విధంగా ఉంటాయి క్లోరోఫిల్ పిగ్మెంట్స్. సో దీన్ని స్టాక్డ్ థైలాకాయిడ్ మెంబ్రేన్ అంటే ఒక స్టాక్ లాగా ఉంది బండల్లో ఉంటుంది థైలాకాయిడ్ త్వచం. అండ్ ఇక్కడ ఈ విధంగా బయటికి స్ప్రెడ్ అయ్యి ఒక థైలాకాయిడ్ ఒక గ్రానం ఇంకొక గ్రానంలో లింక్ అయి అన్స్టాక్డ్ మెంబ్రేన్స్ అంటే. ఓకే, సో దీని లోపల మనకు తెలుసు థైలాకాయిడ్ మెంబ్రేన్ లోపల ఫోటో సిస్టమ్ 1 ఉంటుంది, ఫోటో సిస్టమ్ 2. ఇది కాంతి ఫోటాన్స్ కాంతి శక్తిని శోషించుకుంటాయి. అయితే ఫోటో సిస్టమ్ 1 ఏదైతే ఉందో ఇది ఎక్కడ ఉంటుంది? ఈ ఎక్కడైతే లోపల గ్రానమ్స్ లో ఉండే ఫోల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయో ఈ ఫోల్డింగ్స్ లో ఉంటుంది, ఇది బయట ఉంటుంది. మీరు ఇది అబ్జర్వ్ చేయండి గ్రీన్ కలర్. ఇది ఎక్కడ ఉన్నాయి? బయట ఉంది, వెలుపల. ఎక్కడ మీకు ఫోల్డింగ్స్ లోపల ఇక్కడ ఎక్కడ కనిపించదు. సో దీన్ని నాన్ అప్రెస్డ్ ప్రదేశం అంటాం, ఫోల్డింగ్ లేని ప్రదేశం. ఎక్కడైతే లోపల ఈ విధంగా ముడతలు పడి ఉంటాయి థైలాకాయిడ్స్ పడి ఉంటాయి దీన్ని అప్రెస్డ్ ప్రదేశం. ఇక్కడ మనకు ఇది కనపడుతుంది PS2 ఫోటో సిస్టమ్ ఇలాంటి స్ట్రక్చర్స్. సో మీకు ఎక్కడ బయట కనిపించదు స్ట్రక్చర్. సో ఇది అప్రెస్డ్ రీజన్ అండి, ఇది నాన్ అప్రెస్డ్. సో దీన్ని అన్స్టాక్డ్ మెంబ్రేన్ అంటే ఫోల్డింగ్ లేని ప్రదేశం. ఓకే, స్టాక్డ్ ప్రదేశం అంటే ఫోల్డింగ్ ప్రదేశం. దీన్ని అప్రెస్డ్ ప్రదేశం అంటే నాన్ అప్రెస్డ్ ప్రదేశం. ఓకే, సో ఇక్కడ ఈ PS1 అండ్ PS2 ఉంటుంది. ఈ లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంటా ఉంటుంది. అండ్ ఫాస్ఫోరిలేషన్ ప్రక్రియను కూడా జరుగుతుంది, సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్. దేని ద్వారా? ఈ CF0 CF1 కాంప్లెక్స్ ద్వారా. ఓకే, సో ఈ కప్లింగ్ ఫ్యాక్టర్ 0 కప్లింగ్ ఫ్యాక్టర్ 1 కాంప్లెక్స్ ద్వారా అది ATPను తయారు చేస్తుంది ఫాస్ఫోరిలేషన్ చర్య ద్వారా. సో అది ఏంటనేది మనం డిస్కస్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. సో వీఆర్ లెఫ్ట్ విత్ జస్ట్ 3 minutes. సో ఐ ల్యాండ్ హియర్. సో నెక్స్ట్ క్లాస్లో PS1 PS2 ఎలక్ట్రాన్ రవాణా ప్రోటాన్స్ ఏ విధంగా జరుగుతుంది డిస్కస్ నెక్స్ట్ క్లాస్. సో ఆల్ ఆఫ్ యూ జస్ట్ మీ వీడియోస్ ఆన్ చేయండి ఒకసారి, నేను ఒకసారి స్క్రీన్ షాట్ హిందూ, లావణ్య, అఫ్సానా, నజీసా, సుప్రియ. నజ్మునీసా, లావణ్య అండ్ సుప్రియ, ప్లీజ్ మీ వీడియోస్. I don't know, most of you classmates ఈరోజు ఎందుకు జాయిన్ కాలేదు. సో మీరు డోంట్ బి ఇన్ ది కన్ఫ్యూజన్. మనకు అప్ టు 20th ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ బెటర్ మీరు ఆన్లైన్ క్లాస్ ప్రిఫర్ చేయడం. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బాగలేదు కాబట్టి. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీకు ఆఫ్లైన్ క్లాసే కావాలా, మోస్ట్ ఆఫ్ ద మీ క్లాస్మేట్స్ మీరు ఆఫ్లైన్ ఆప్ట్ చేస్తారంటే మీ పేరెంట్స్ దగ్గర మీరు అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మేము ఆఫ్లైన్ రావడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. రేపు పొద్దున మీకు ఏమైనా జరిగినా ఎనీబడి ఇట్స్ పాజిటివ్, కాలేజ్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్. మేము విల్ నాట్ బి రెస్పాన్సిబుల్, ఎందుకంటే మీరు అండర్టేకింగ్ ఇస్తారు కాబట్టి. మీరు ఆఫ్లైన్ రావాలనుకుంటే మీరు ఆల్రెడీ నిన్న నేను మెసేజ్ పెట్టినాను, హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది. ఎవరు దానికి అంతగా సరిగా రెస్పాండ్ కాలేదు. మరి పరిస్థితి ఏంటి? అట్లీస్ట్ ఈ రోజైనా మన గ్రూప్లో
క్లియర్‌గా ఆన్‌లైన్ కావాలా? ఆఫ్‌లైన్ కావాలా? నాకు మెసేజ్ చేయండి. సో, అప్ టు మనకు 20థ్ వరకు టైం ఉంది కాబట్టి బెటర్ మీరు ఇంటికాడ ఉండి ప్లస్ అఫ్సానా వీడియో. సో, బెటర్ ఆన్‌లైన్ క్లాసెస్ ప్రిఫర్ చేయండి. యెస్. సో, దట్ విల్ బి బెటర్. సో, ఆహ్, విల్ సీ. సో, మీరు ఆన్‌లైన్ సుప్రియ ఆఫ్ చేసుకోండి. వీడియో ఆఫ్ చేసి. సో, విల్ సీ. ఆహ్, ఏ ఫీజిబిలిటీని బట్టి ఐ విల్ డిసైడ్ ఏందనేది. సో, బెటర్ నా అడ్వైస్ ఏమంటే బెటర్ బి ఆన్ ఆన్‌లైన్ మోడ్. ఎందుకంటే వి హావ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫ్రమ్ సీసీ అండ్ ఎస్‌కే సో, నాకు ఆన్‌లైన్ క్లాసెస్ జరగాలి. దట్ ఈస్ సేఫ్ ఫర్ మీకు సేఫ్, మాకు సేఫ్. ఓకే. సో, ఇఫ్ ఎనీబడీ హాస్ ఎనీ డౌట్స్ ఈరోజు క్లాస్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ పోస్ట్ గ్రూప్స్‌లో మీరు పోస్ట్ చేయొచ్చు. నేను ఆల్ క్లాసెస్ ఏదైతే లింక్స్ కానీ పీపీటీస్ కానీ నేను షేర్ చేస్తాను. అండ్ ఆల్రెడీ మీకు కొంత మెటీరియల్ వాట్సాప్ గ్రూప్‌లో